పరమ తండ్రి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా షాలోమ్. పరమ తండ్రి తన మహాకృపలో మరి పస్కా పండగ నుండి పెంతుకోస్తు పండగ వరకు అనుదిన ధ్యానము, ఓమేరు ధ్యానము అంటారు. ఓమేరు ధ్యానం, ఓమేర్. ఈ ఓమేర్ అనేటువంటి మాట మనకు నిర్గమకాండము 16 అధ్యాయంలో కనబడుతూ ఉంది. నిర్గమకాండము 16వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఓమేర్ అనేటువంటి పదము మనం చూడవచ్చు. నిర్గమకాండము 16వ అధ్యాయము 16 వచనాన్ని మనం చూసినట్లయితే, మోషే, నేను చదువుతాను. మోషే, ఇది తినుటకు ఎల్షదై వారు మీకు ఇచ్చిన ఆహారము. ఎల్షదై ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను. ఇక్కడ ఓమేర్ అంటే ఆహారానికి సంబంధించినటువంటి కొలతగా మనం చూస్తున్నాము. ఓమేర్ అంటే ఆహారానికి సంబంధించిన కొలతగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనము ఈ యొక్క పస్కా నుండి పెంతుకోస్తు వరకు కూడా మనం లెక్కిస్తున్నటువంటి విధానం ఏమిటంటే, అనుదినము మనము వాక్య ఆహారాన్ని భుజించటము, వాక్యము చేత సరిచేయబడటము. వాక్యము పరమ తండ్రి వారు మనకి ఎందుకు ఇచ్చారంటే, ఏదో కాలక్షేపానికి వినేసి మనము మన ఇష్టం వచ్చినట్లుగా జీవించటానికి కాదు. వాక్యం అనే ఆహారము ద్వారా మన జీవితాలు మార్చుకోవడం కోసం. వాక్యము మన జీవితాలను పరిశుద్ధంగా మార్చేదై ఉన్నది. మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో ఆఖరి మాటలు మనం చూడవచ్చు. ఎలా అంటే, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఆయన ఉదక స్నానం చేస్తారనే మాట ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. అంటే వాక్యము చేత మనలను పవిత్రపరచుట. వాక్యము చేత ఎలోహిం వారు మనల్ని ఎలా పవిత్రపరుస్తారు అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. వాక్యము మన ప్రవర్తన మార్చుట, మన ప్రవర్తన మారటం అనేది పవిత్రపరచబడుట అనేది అర్థం. ఒక మనిషి తన చెడు ప్రవర్తనను విడిచిపెట్టి సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడుతున్నాడు. సత్ప్రవర్తన పరిశుద్ధత అని మనం గమనించాలి. పరమ తండ్రి వారు మానవుణ్ణి అదే కోరుకుంటూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా అనే మాట రాయబడింది. పరమ తండ్రికి మరి దుష్టులు మరణించుట ఏమాత్రము సంతోషాన్ని ఇవ్వదు. తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోయి బ్రతకటం అనేది ఏ తల్లిదండ్రులకు ఇష్టము ఎలా అయితే ఉండదో, మనలను తల్లి గర్భములో రూపింపచేసినటువంటి ఆ పరలోకమందున్న తండ్రికి కూడా మనము దుష్టత్వము చేత చనిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. అందుచేత ఆయన ఏం ఆశిస్తున్నారంటే,
వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అని చెప్తున్నారు. ఆయనకి ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే మన ప్రవర్తన దిద్దుకోవటము అనేది ఆయనకి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రవర్తన దిద్దుకోవటం అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే వాక్యాన్ని అంగీకరించటం ద్వారా మన ప్రవర్తన దిద్దబడుతూ ఉంది. అందుకనే వాక్యాన్ని మనము ఎలాగ తీసుకుంటే మన బ్రతుకులు మారుతాయి, ఎలాంటి హృదయంతో మనం వాక్యాన్ని వింటే గ్రహిస్తే మన జీవితాలు మారుతాయి అనేది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడవచ్చండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో మరి ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రియులారా. ఏమిటి అనంటే అందుచేత సమస్త కల్మషమును అనే మాట రాయబడింది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని రాయబడతా ఉంది. ఎవరైతే వాక్యాన్ని వినేయడానికి ఇష్టపడుతున్నారో వారిలో ఉండకూడనిది ఏంటంటే కల్మషం. ప్రియులారా, కల్మషం. ఈ కల్మషం అనేది ఎలా ఉంటుంది అనేది గమనిస్తే చాలా రూపాల్లో ఉంటుంది. ధనవంతుడికి పేదవాడంటే కల్మషం ప్రియులారా. గొప్పవాడికి సామాన్యుడంటే కల్మషం. ఈ లోకములో అనేక రకాలైనటువంటి కల్మషాలు ఉన్నాయి మనుష్యులో. ఈ కల్మషాలు పెట్టుకొని మనం వాక్యం విన్నప్పుడు మన బ్రతుకులు మారవు. అందుకనే ఈరోజు చాలామంది పరిశుద్ధ గ్రంథము పట్టుకున్నప్పటికీ కూడా వారు బ్రతుకులు మారట్లేదు. కారణం ఏమిటంటే మరి ఏది విడిచిపెట్టి వాక్యాన్ని వినాలో దాన్ని విడిచిపెట్టట్లేదు. ఏది విడిచిపెట్టమని వాక్యం మనకు బోధిస్తుందంటే కల్మషాలు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. సమస్త కల్మషం అని రాయబడింది ఇక్కడ ప్రియులారా. విర్రవీగుతున్న దుష్టత్వము మాని. ఏది మానాలి అంటే దుష్టత్వము, విర్రవీగిపోవటం. ఈరోజు మనుషులు విర్రవీగిపోతూ ఉన్నారు. దేనిని బట్టి విర్రవీగిపోతూ ఉన్నారంటే మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మేము ధనవంతులము, మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, బాగా బంగారం ఉన్నది, మేము అలాగా, మేము ఇలాగా, మేము చాలా గొప్ప వాళ్ళము, మేము పలానా గొప్ప వర్గానికి చెందిన వాళ్ళము, లేకపోతే మేము అందంగా ఉన్న వాళ్ళము, మేము చాలా తెలివైన వాళ్ళము. ఇలా మనుష్యుడు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే విర్రవీగిపోతా ఉన్నాడు. అయితే వాక్యం దగ్గరికి వచ్చే వాళ్ళ జీవితాలు ఆ యొక్క కల్మషాలు, విర్రవీగిపోతున్నటువంటి ఆ మనస్తత్వం విడిచిపెట్టాలి అని రాయబడి ఉంది. కానీ విచారకరం ఏంటంటే ఈ రెండు విడిచిపెట్టకుండానే చాలామంది బైబిల్ చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ లోపల మాత్రము కల్మషాలు ఉన్నాయి. విర్రవీగిపోతున్నటువంటి దుష్టత్వాలు అయితే మానట్లేదు. ఎప్పుడైతే ఆ రెండు ఉంటాయో నీవు ఎంతగా ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎంతగా భక్తి చేస్తున్నాను అనుకున్నప్పటికీ కూడా ఆ భక్తి వ్యర్థము. ఆ భక్తి వల్ల నీ జీవితానికి ఏ ప్రయోజనం ఉండదు. అది సృష్టికర్త మెచ్చే భక్తి కాదు. ఆ పరలోకమందున తండ్రి ఇష్టపడే భక్తి అది కాదు. మరి ఎటువంటి భక్తి ఆయనకి ఇష్టము అంటే మరి వినయముతో కూడిన భక్తి, విర్రవీగిపోయే భక్తి కాదు. విర్రవీగిపోతున్నటువంటి భక్తి ఉన్నది. పరిసయ్యుల భక్తి విర్రవీగిపోయినటువంటి భక్తిగా మనం చూస్తూ ఉన్నాము. పరిసయ్యుడు విర్రవీగిపోతా ఉన్నాడు, నేను అలాగా, నేను ఇలాగా అని. చివరికి అతడు అనీతిమంతుడు అనేటువంటి తీర్పు పొందాడు. పరిసయ్యుడు అనీతిమంతుడని తీర్పు పొందాడు. సుంకరి
నీతిమంతుడు అనేటువంటి తీర్పు పొందాడు. శుంకరి నీతిమంతుడుగా తీర్పు పొందటానికి కారణం ఏమిటంటే తనను తాను తగ్గించుకున్నాడు. అందుకనే సృష్టికర్తకి ఇష్టమైనది ఏంటంటే తగ్గింపు జీవితం, తగ్గించుకోవటం. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కూడా ఇంకా తగ్గింపు లేని జీవితం కలిగి ఉంటే అంతకంటే భయంకరమైన నేరం మరి వేరేది ఉండదండి. ఎందుకంటే ఆయన తెలియని వారికి కొద్ది దెబ్బలు, తెలిసిన వారికి ఎక్కువ దెబ్బలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగ నుండి పెంతుకోస్తు పండుగ వరకు ఉన్నటువంటి ఈ 50 దినాలు మరి ఓమేరు లెక్కించే దినాలు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అది బాగా మనం అర్థం చేసుకోవాలంటే లేవికాండము 23వ అధ్యాయము 7వ వచనము నుండి మనము చదువుకుంటూ వెళ్తే ఆయన లెక్కించమని చెప్తున్నారు. ఏంటి ఈ లెక్క అంటే పెంతుకోస్తు వరకు కూడా అనుదినము మనము లెక్కించటం అనేది చెయ్యాలి ప్రియులారా. ఎందుకంటే పెంతుకోస్తు అంటే ఆయనను సమీపించే దినము అని మనం గమనించాలి. ఎందుకు పెంతుకోస్తు ఆయన సమీపించే దినమని బైబిల్ మనకు బోధిస్తుందంటే, ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీలు పస్కా పండుగలో బయలుదేరి పెంతుకోస్తు పండుగ, దానిని పాత నిబంధన గ్రంథములో ఎబ్రీ భాషలో సవోత్ అనేటువంటి సవోత్ అని పిలుస్తారు. సవోత్ మీన్స్ వారములు. తెలుగులో 2 పేర్లు మనకి కనబడతా ఉన్నాయి. వారముల పండుగ అని మనము చూస్తూ ఉన్నాము, వారముల పండుగ. అలాగే దాన్ని మరి తెలుగు బైబిల్లో పెంతుకోస్తు అని రాశారు. అంటే గ్రీకు భాషలో 50 అని అర్థము. ఈ దినాలు ఎలోహిం వారిని సమీపించటానికి ఏర్పాటు చేయబడినటువంటి దినాలు. ఎలోహిం వారిని సమీపించాలంటే దినదినము మనము నూతన పరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. సీనాయి పర్వతం మీదకి ఎలోహిం వారు దిగి వచ్చే ముందు మోషే వారితో ఇశ్రాయేలీలకు చెప్పమన్న మాట ఏమిటంటే, మిమ్ములను పరిశుద్ధపరచుకోండి, నేను వస్తున్నాను అన్నారు. పెంతుకోస్తు పండుగ దినాన నేను వస్తున్నాను, సవోతు పండుగ దినాన్ని వస్తున్నాను, మీరందరూ అప్పటికి పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పారు. ఆ విషయము మనకి నిర్గమకాండము 19వ అధ్యాయములో ఉంటుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం అంతా చదివితే, నేను సినాయి మీదకి దిగి వస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలందరూ పరిశుద్ధముగా ఉండాలి, వారు మరి స్నానం చేయాలి, వస్త్రములు ఉతుక్కోవాలి, అంటే పరిశుద్ధంగా సిద్ధంగా ఉండాలనేది పరమ తండ్రి వారు చెప్తున్నారు. కాబట్టి ఈ ఓమేను దినాలు ఏమిటంటే వాక్యము చేత మనము ఉదక స్నానం చేసుకోవాల్సినటువంటి దినాలు. నిజంగా చేసుకుంటున్నామా? ఏదో టైం అయింది, వచ్చాము, వెళ్ళిపోతున్నాము అనే జీవితాలతో ఉన్నట్లయితే ఏదో ఒక రోజు మనము బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని రాయబడింది. మన ప్రవర్తనకు మనం ఫలాన్ని అనుభవిస్తాము. అంచేత మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉన్నట్లయితే మంచి ఫలాలు పరమ తండ్రి వారు మనకి ఇస్తారు. పరమ తండ్రికి స్తోత్రం కలుగును గాక. ఏ ఫలాలు ఇస్తారు? మంచి ఫలాలు ఇస్తారు. తండ్రికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి ఫలాలు మనం పొందాలంటే మనము మంచి ప్రవర్తనగా మారాలి, మంచి ప్రవర్తన కావాలి. కాబట్టి చిన్నపిల్లలతో సహా ఈరోజు మరి చెడు ప్రవర్తన కలిగి ఉంటా ఉన్నారు. ఏంటి చెడు ప్రవర్తన అంటే, పెద్దవాళ్ళలో ఏ విధమైనటువంటి కల్మషాలు ఉన్నాయో, విర్రవేగుతున్న దుష్టత్వాలు ఉన్నాయో అవే పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. చాలా విచారకరం, బాధాకరం ప్రియులారా. అందుచేత మనము ఈ యొక్క ఓమేరు ధ్యానాలు ఏమిటంటే అనుదినము వాక్యము భుజించుట ద్వారా మనము
శక్తి పొందాలి, పరిశుద్ధ శక్తి పొందాలి, మన ప్రవర్తన దిద్దుకోవాల్సి ఉంది ప్రియులారా. ఈరోజు ఒక ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుందాం. మనుష్యుల్లో ఒక చెడు ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి వచనము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఈ వాక్యము మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఏమిటంటే ప్రియులరా, తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని అనే మాట రాయబడింది. చిన్న చూపు ప్రియులరా, చిన్న చూపు అనే మాట ఇక్కడ మనం గమనించాలి. ఈ చిన్న చూపు అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది మనిషిలో. పేదవాడిని చిన్న చూపు చూస్తారు, అలాగే మరి కూలి పని చేసుకునే వారిని చిన్న చూపు చూస్తారు, అలాగే మనుషులను కులం అనేటువంటి విధానంలో చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీడు తక్కువ వాడు అనేటువంటి చిన్న చూపు చూస్తూ ఉంటారు. ప్రియులారా, ఇలా అనేక విధాలైనటువంటి చిన్న చూపులు ఉన్నాయి. వీడు చదువు లేనివాడు అనే చిన్న చూపు చూస్తారు. వీడు పలానా అనేటువంటి చిన్న చూపులు. ఇలా మనిషి తమ సాటి మనిషిని చిన్న చూపు చూసేటువంటి స్వభావము ఎలోహిం వారికి చాలా అసహ్యాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, ఈరోజు మనము ఎదుటి వారిని ఎలా చూస్తున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎదుటి వారిని మనం ఏ దృష్టితో చూస్తున్నాము? ఎదుటి వారిని చూసేటప్పుడు మన కన్నులు ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నాయి? గొప్పగా చూస్తున్నాయా, లేకపోతే హీనంగా చూస్తున్నాయా? మనిషిని బాహ్యానికి మాత్రమే గొప్పగా చూడటం అనేటువంటిది ఈ రోజున మనం చూస్తున్నాం. బాహ్యంగా చూడటం మనం గమనిస్తే బైబిల్లో ఒక సంఘటన జరిగింది. అది దావీదు విషయంలో. దావీదు మరి నాట్యం ఆడుతున్నటువంటి సమయంలో తన భార్య మేకాలు అతన్ని చూసి అసహించుకున్నట్లుగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. అతన్ని చూసి చాలా అసహించుకుంటున్నట్లుగా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎందుకనంటే అతడు సామాన్యులతో కలిసి నడవటము ఆమెకి ఇష్టం లేదు. ఈరోజు గమనిస్తే ధనవంతులు కుటుంబాలు తమ పిల్లలను మరి సామాన్యులతో కలవకుండా వాళ్ళు కట్టడి చేస్తూ ఉంటారు. చివరికి సంఘాలలో కూడా ఇలాంటి భేదాభిప్రాయాలను మరి మనుషులు నేర్పిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియులారా, అందుచేత మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలోహిం వారిని నమ్మిన మనము మన బ్రతుకులు ఎలాగున్నాయో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే పరమ తండ్రి అట్టి వాటిని సహించరు ప్రియులారా. కాబట్టి మనము ఎదుటి వారిని ప్రియులారా తక్కువగా చూడకూడదు, చిన్నగా చూడకూడదు. ఎదుటి వారిని గౌరవంగా చూడాలి.
వాడు ఎవరైనా సరే, రంగు లేకపోయినా, ధనము లేకపోయినా, చదువు లేకపోయినా, ఎందుకు ప్రతి మనిషిని మనం గొప్పవానిగా చూడాలి అంటే, ప్రతి మనిషి సృష్టికర్త స్వరూపములో చూడబడ్డాడు. ప్రతి మనిషి దేవుని స్వరూపములో చేయబడ్డాడు. ఎలోహిం వారి స్వరూపములో చేయబడ్డాడు. ఇది మనము మొట్టమొదటిగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎలోహిం వారి స్వరూపములో చేయబడమే కాదు, ప్రతి మనిషి కూడా ఎలోహిం వారి కుమారుడు. మానవులందరూ కూడా ఎలోహిం వారి కుమారులే. అందులో మంచి కుమారులు ఉన్నారు, చెడ్డ కుమారులు ఉన్నారు. అది వేరే సబ్జెక్టు. ఆ మంచి చెడు అనేటువంటిది ఎలోహిం వారు దానికి ప్రతిఫలం ఇస్తారు. అయితే మనము మనిషిని ఎలా చూడాలి అంటే ఎలోహిం వారి స్వరూపములో చూడాలి. అందుకనే మనం చూస్తే కొన్ని సాంప్రదాయాల్లో కాలు తగిలిందనుకోండి, ఒక మనిషికి కాలు తగిలిందంటే వాళ్ళు ఇలాగ అంటారు. ఎందుకు అంటారు అంటే, మనిషిని తనటం అనేటువంటిది అది ఎలోహిం వారి రూపములో స్వరూపములో ఉన్నటువంటి మనిషిని తనటము అనే అర్థము. అందుకని అది తప్పు అనేటువంటిది. కానీ ఈరోజు తన్నడం కాదు కదా, చంపుతున్నారు. చాలా మానసికంగా చంపుతున్నారు కొంతమంది, మాటలతో చంపుతున్నారు కొందరు, శారీరకంగా చంపుతున్నారు, గాయాలు చేస్తున్నారు. అనేక రకాలుగా మనిషిని చిత్రహింసలు చేస్తున్న పరిస్థితి. ప్రియులారా, ఒక మనిషిని బ్రతికించలేని అసమర్థులు ఒక మనిషిని చంపేటువంటి అధికారం మనిషికి ఎక్కడుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి మనం గమనించాలి ప్రియులారా. చిన్న చూపు చూసేటువంటి స్వభావము సంఘములో, ఎలోహిం వారి సంఘములో ఉన్న వారికి అలాంటి స్వభావాలు ఉండకూడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రియులారా. మనము ఎదుటివాన్ని మనకంటే గొప్పగా ఎంచుకోగలిగిన దినాన్నే పరమ తండ్రి వారు మనల్ని ఆశీర్వదిస్తారు. కానీ ఎక్కడుంది ఈ స్వభావాలు? ఎంతమందిలో ఉంటున్నాయి? మనిషిని ఏ కోణంలో చూస్తున్నారు? ఇతను ధనవంతుడా, ఉద్యోగస్తుడా, వ్యాపారస్తుడా, ఇతని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని వల్ల మనకి ప్రయోజనం ఏమిటి, ఇతనితో స్నేహం చేస్తే మనకి ఏ విధమైన ప్రయోజనము, ఇటువంటి కోణాల్లో మనిషిని మనిషి చూసుకుంటూ ఉన్నాడు. కానీ మనిషిని మనిషిగా చూడటము, మనిషిని గౌరవంగా చూడటము, మనిషిని తమకంటే ఎదుటివాడిని గొప్పవానిగా ఎంచటం అనేటువంటి స్వభావము మనలో ఉండాలని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. అందుకంటే ఒకరిని ఒకడు ఘనపరుచుకోవాలి అనేటువంటి మాటలు మనము గ్రంథములో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మనము బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మనం చూసినట్లయితే, బాప్తిజం ఇచ్చే యోహాను మెస్సయ్య గురించి అంటాడు. మెస్సయ్య చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుని కాను అన్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను. నిజానికి బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మెస్సయ్య ఏమన్నారంటే, స్త్రీల కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహానంత గొప్పవాడు లేడు అన్నారు. చూసారా? అంటే మెస్సయ్యలో ఉన్న గొప్పతనాన్ని బాప్తిజం ఇచ్చే యోహాను గుర్తించాడు. అలాగే ప్రియులారా, బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క గొప్పతనాన్ని మెస్సయ్య గుర్తించారు. ప్రతి మనిషికి కూడా ఒక గొప్పతనం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, ఒక మనస్సు ఉంటుంది. వాడు కూడా మనిషే. కానీ ఈరోజు విచారకరం ఏమిటంటే, బైబిల్ పట్టుకొని కూడా ఎలోహిం వారి సన్నిధిలో పెరుగుతున్నటువంటి మనుషుల్లో కూడా ఈ స్వభావాలు ఉండటము చాలా విచారకరము, బాధాకరము. ఒకవేళ అలాంటి స్వభావాలు మనలో ఉన్నట్లయితే వాటిని మనం తీసివేసుకోవాలి. ఎందుకంటే అలాంటి స్వభావము, అలాంటి ప్రవర్తన మనకి ఆశీర్వాదాలు తేదు. అలాగే పరమ తండ్రి మనలను ఇష్టపడరు. ప్రియమైన వారులారా, పరమ తండ్రి మనల్ని ఇష్టపడాలంటే మన ప్రవర్తన ఆయనకు
ఇష్టము కావాలి. మన ప్రవర్తన ఆయన ఇష్టపడాలి ప్రియులారా. అందుకనే మన ప్రవర్తన దిద్దుకోవాలని కోరుకుంటా ఉన్నాడు ప్రియమైన వారులారా. పరమ తండ్రి వారు ఏం కోరుకుంటున్నారంటే మన ప్రవర్తన దిద్దుకోవాలని. అందుకనే ఎప్పుడైతే మన ప్రవర్తన దిద్దుకుంటామో మరి మనము బ్రతుకుతామని బైబిల్ చెప్తుందండి. మనం బ్రతకాలంటే మన ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తనలో మరి ఎదుటివాన్ని చిన్న చూపు చూసేటువంటి స్వభావము ఉండకూడదు. అది ఎదుటివాన్ని చిన్న చూపు చూసేటువంటి స్వభావము ఎవరిలో అయితే ఉంటుందో వారు పరమతండ్రి వారి యొక్క కోపానికి గురవుతారు. పరమతండ్రి అట్టి వారిని మెచ్చరు ప్రియులారా. కాబట్టి మరి మన ప్రవర్తన పరమతండ్రికి ఇష్టమైతే మన బ్రతుకులు మరి ఎంతో ధన్యములవుతాయి అనేది తండ్రి వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన ప్రవర్తన మనల్ని గొప్ప స్థాయిలోకి తీసుకుని వెళ్తుంది. మన ప్రవర్తన మనల్ని గొప్ప స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది. ఆలస్యమైన మన ప్రవర్తన మరి గొప్ప స్థితిలో మనల్ని నిలబెడుతుంది ప్రియులారా. అందుకనే మనమందరం కూడా మన ప్రవర్తన ఎలాగా చేసుకోవాలి అనేటువంటి మాటలు చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎంత గొప్ప విషయమో! నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం. ఆయన ఎవరు? ఎలోహిం వారు, మన పరమ తండ్రి. ఆయన అధికారము మనకేం బోధిస్తుందంటే, నీవు ఎదుటివాణిని చిన్న చూపు చూడొద్దు, ఎదుటివాణిని నీవు గౌరవించు, ఎదుటివాణ్ణి నీవు నీకంటే గొప్పవాడు అని ఎంచుకో అని చెప్పి మరి వాక్యం మనకి బోధిస్తూ ఉంది ప్రియులారా. కనుక ఎప్పుడైతే మనము మన ప్రవర్తన అంతటిలో కూడా ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తారట అంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సౌలు, దావీదు అనేటువంటి ఇద్దరు బైబిల్లో మనకు కనబడతా ఉన్నారు. సౌలు రాజు, దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు కానీ ఇంకా రాజు కాలేదు. కానీ దావీదు సౌలు విషయంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. కానీ సౌలు దావీదుని ఎలాగ అంతమొందించాలో, ఎలాగ అతన్ని తక్కువ చేయాలో, ఎలాగ అతన్ని ఓడించాలో, ఎలాగ అతన్ని బ్రతుకును నాశనం చేయాలనేటువంటి నిరంతర ప్రయత్నం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా దావీదు ఎలోహిం వారి అధికారానికి లోబడి ఎలోహిం వారు అభిషేకించిన వ్యక్తిని చంపకూడదు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అతడు చక్కగా బ్రతికాడు ప్రియులారా. ఇదంతా చూస్తున్నాడు పరమ తండ్రి వారు, చూస్తున్నారు. ఒకరోజు దావీదుని ఆయన హెచ్చించారు ప్రియులారా. ఎందుకంటే అతని ప్రవర్తనలో నీతి ఉందండి, న్యాయ ప్రవర్తన ఉంది, యథార్థమైన ప్రవర్తన ఉంది. అందుకనే మన ప్రవర్తన ఎలాగుంది? ఈరోజు మన అంశం ఏంటంటే, మన ప్రవర్తన ఎదుటివాని విషయంలో ఎలాగ ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన ద్వారా ఎదుటివాన్ని గాయపరుస్తున్నామా, బాధపరుస్తున్నామా, దుఃఖపెడుతున్నామా, కన్నీళ్లు రప్పిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ వలన, నీ ప్రవర్తన వలన అలాంటిది జరిగితే నీకు ఎట్టి ప్రయోజనం ఉండదు, ఎట్టి ప్రయోజనం ఉండదు, ఎట్టి ఆశీర్వాదం ఉండదు, ఎట్టి మేలు ఉండదు. కనుక మన ప్రవర్తన ఎదుటివానికి సంతోషాన్ని ఇచ్చేదిగా, ఎదుటివానికి బలాన్ని ఇచ్చేదిగా, ఎదుటివానికి ధైర్యాన్ని ఇచ్చేదిగా, ఓదార్పునిచ్చేదిగా మన ప్రవర్తన ఉండాలి. కానీ మన ప్రవర్తన ఎదుటివాన్ని బాధ పెట్టేదిగా, ఎదుటివాన్ని నీచంగా చూసేదిగా ఉన్నది అంటే సృష్టికర్త నిన్ను తగ్గిస్తారు. తగ్గించడం ఎంత చెప్పండి ఆయనకి? మహామహులే మట్టి తింటున్నారు ప్రియులారా, మహామహులే సింహాసనాలు
దిగిపోయినటువంటి వారు ఉన్నారు. ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో కోటీశ్వరులే, ఉద్యోగస్తులే జీవితాలు చిన్న భిన్నమైపోయి ఈరోజు ఏడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో లగ్జరీ అనుభవించి పరిస్థితులు తారుమారైపోయాయి. నేను అన్ని వివరించి చెప్పలేను ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు దేన్ని బట్టి అలా అయిపోయాయి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను అలాంటి పదాలు వాడాలనుకోవట్లేదు. అలాంటి పదాలు వాడాలని కూడా మనం అనుకోకూడదు. కానీ ఎవరి ప్రవర్తన గర్విష్ఠుగా ఉంటుందో ఆయన గర్విష్ఠులను అణిచేవాడు. గర్వముగా ఉన్న వారిని ఆయన అణిచేస్తాడట. చిన్న చూపు అనే స్వభావము గర్వములో ఉన్నటువంటిదే. చిన్న చూపు అనేటువంటిది గర్వములో ఉన్నటువంటిదే. గర్వములో అది ఒక స్వభావము. గర్వానికి చాలా స్వభావాలు ఉంటాయి. గర్వానికి ఉన్న స్వభావములు ఒకటి చిన్న చూపు. దావీదును చిన్న చూపు చూసిన వారందరూ కూడా వాళ్ళు తగ్గించబడ్డారు. దావీదును గొప్పగా చూసిన వాళ్ళందరూ హెచ్చించబడ్డారు. దావీదును గొప్పగా చూసినటువంటి వారిలో సౌలు కుమారుడు యోనాతాను ఉన్నాడు. దావీదుకు అప్పుడు రాజు కాడు. దావీదు అందరిలా ఒక సైనికుడైనప్పటికీ, దావీదు రాజు కానప్పటికీ, యోనాతాను రాజు కుమారుడు అయినప్పటికీ దావీదుని చిన్న చూపు చూడలేదు, తక్కువగా చూడలేదు. ఎంతగా చూశాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా చూశాడు. జాగ్రత్త, ఈరోజు మనదవ్వచ్చు, రేపు మనం చిన్న చూపు చూసే వారిది అవుతుంది. బారుకష్యం చెప్పండి. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు మనం ఎవరినైతే చిన్న చూపు చూస్తున్నామో ఒకరోజు వాళ్ళ ముందు సిగ్గుపడే రోజులు మనకు వస్తాయి. అందుకనే అలాంటి రోజులు మనకి రాకుండా ఉండాలంటే మన ప్రవర్తన చాలా తండ్రికి అంగీకారంగా ఉండాలి. కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. మనిషి గర్వాన్ని అణచివేయటం అనేది పరమ తండ్రి వారికి ఆయన చేసేటువంటి కార్యాల్లో ఒకటి. కాబట్టి సంఘంలోకి వస్తున్నటువంటి వారిలో ఎదుటి వారిని చిన్న చూపు చూసే స్వభావము కానీ, అలాగే ఎదుటి వారిని బాధ పెట్టే స్వభావం కానీ, లోక సంబంధమైన ఏ స్వభావము సంఘములో ఉన్న వారికి ఉండకూడదు. మంచి స్వభావాలు ఉండాలి. మంచి స్వభావం తండ్రికి కావాల్సింది అదే. మన ప్రవర్తనలో ఉన్నటువంటి మంచి కావాలి ఆయనకి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. చిన్న చూపు చూడడం ఎవరికి ఉంటుంది? అహంకార